ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 6 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. వ్యాఖ్యాన అంశం త్రియేక దేవుడు. వ్యాఖ్యాన అంశం త్రియేక దేవుడు. వ్యాఖ్యానం 3 సార్లు యెహోవా పేరు చెప్పి యాజకులు దేవుని బిడ్డలను దీవించాలి. అయినా 3 సార్లు యెహోవా అన్నా ఆ 3 నామములే ఏకనామము అని తెలుస్తోంది. దీనిలో త్రిత్వం కనిపిస్తోంది. నిన్ను కాపాడునుగాక అని అన్నది మొదటి సంగతి. యెహోవా బలిష్ఠుడై భక్తులను కాపాడువాడు అని అర్థం. ఈ మాట తండ్రికి సరిపోతుంది. రెండవది, నిన్ను కరుణించుగాక అన్నది రెండవది. కరుణ కుమారుడైన క్రీస్తు మూలంగా మనకు బయలుపరచబడింది. మూడవది, నీకు సమాధానము కలుగజేయునుగాక అన్నది మూడవది. ఇది పరిశుద్ధాత్మకు సరిపోతున్నది. సమాధానము భక్తులకు అందించువాడు ఆయనే. త్రిత్వము నమ్మదగిన అంశమై ఉంది. దానికి దూరం పోవలదండి. తండ్రి అయిన దేవునిలో మీకు భాగం ఉంది. కుమారుడే మీ రక్షకుడు. పరిశుద్ధాత్మ మిమ్మును ఆదరించు మీ బోధకుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన వ్యక్తులు 3 గాని నామం ఒకటే. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మీ స్తుతులే దేవునికి అర్పించండి. అయితే క్రీస్తు పేరట అర్పించండి. ఆయన ఆత్మ సహాయము లేనిది జరగదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.